నైని కోల్ బ్లాక్ వివాదం తెలంగాణలో హీట్ పుట్టిస్తున్న వేళ సింగరేణి కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్న ఫలంగా బిడ్స్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. టెండర్లపై తీవ్ర ఆరోపణలు, పాలనాపరమైన కారణాలతో నోటిఫికేషన్ ను రద్దు చేసినట్లు సింగరేణి పేర్కొంది. నిబంధనలు, టెండర్లపై పాలక మండలి భేటీలో మరోసారి చర్చిస్తామని, ఆ తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని సింగరేణి అధికారులు తెలిపారు. అటు కేంద్ర బొగ్గు గనుల శాఖ కూడా ఈ వ్యవహారంపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. దీంతో ఈ వ్యవహారం ఎటువైపు మలుపులు తిరుగుతుందనేది ఉత్కంఠగా మారింది. నైని కోల్ బ్లాక్ వ్యవహారంలో మంత్రిపై ఆరోపణలు రావడం, మరో మంత్రి ఫిర్యాదుతోనే ఈ టెండర్ ప్రక్రియ ఆగిందనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో ఈ వ్యవహారంపై స్పందించిన సింగరేణి టెండర్ల నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఇదిలా ఉంటే ఈ అంశంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ కూడా స్పందించింది. సింగరేణి విధించిన నిబంధనలపై పాలక మండలిలో ఎందుకు చర్చ జరగలేదని కేంద్ర బొగ్గు శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కోల్ బ్లాక్ టెండర్ల నిబంధనలపై ముందుగా చర్చించి ఉంటే టెండర్లపై అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. టెండర్ వేయాలనుకున్న కంపెనీలకు సైట్ విజిట్ ధృవీకరణ పత్రాలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. అయితే సింగరేణి మాత్రం టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తిగా ప్రారంభం కాలేదని పేర్కొంది. నిబంధనలు, టెండర్లపై పాలక మండలిలో చర్చించి భరోసా కలిగించే విధంగా త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. 2016లో కూడా నైని కోల్ మైన్స్ టెండర్ల విషయంలో ఆరోపణలు వచ్చాయి. తాజాగా రెండోసారి నైని కోల్ మైన్స్ టెండర్లు రద్దు కావడం రాజకీయంగా, పరిపాలన పరంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర బొగ్గు శాఖ జోక్యంతో నైని మైన్స్ వ్యవహారం మరింత జటిలంగా మారింది. ఏకంగా సిబిఐ విచారణకు సైతం సిద్ధమంటోంది. ఇటు సింగరేణి విషయంలో సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ బొగ్గు కుంభకోణం వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు పదే పదే సిబిఐ విచారణ కోరడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలోకి సిబిఐ రాకుండా నిషేధించిందే బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. సింగరేణి విషయంలో కేంద్రానికి ఎలాంటి అజమాయిషీ లేదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణిది కీలక పాత్ర అని చెప్పారు. సింగరేణిపై ప్రభుత్వాలు అదనపు భారాన్ని మోపుతున్నాయని అన్నారు. కొత్త నిబంధన పెట్టడం ముమ్మాటికి తప్పే అని చెప్పారు. ఒకవేళ పెట్టినా సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుందని అభిప్రాయపడ్డారు. గత 10 ఏళ్లు సింగరేణిలో దోపిడీ జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ జరుగుతోందని ఆరోపించారు. కాబట్టి ఈరోజు అనేక రకాలుగా రెండు పార్టీలు పోటీలు పడి సింగరేణిని ఈరోజు అనేక రకాల ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. సింగరేణి రోజు ఫలితంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఒక్కొక్కసారి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టు ఆ యొక్క బకాయిలు ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బకాయిలు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చెల్లించలేదు. ఈ రెండు పార్టీలు కలిసి సింగరేణి రోజు నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం, రోడ్డున పడేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంబంధించినటువంటి ఒక ఆర్థిక విధ్వంసము గత బీఆర్ఎస్ హయాంలో చేశారు. అదే పరిస్థితి గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరుగుతూ ఉంది. దురదృష్టం ఏంటంటే 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఫ్యామిలీ పూర్తిగా సింగరేణి పైన అజమాయిషి చేసింది. బోర్డు నామకే వార్త ఉండేది. టెండర్ల దగ్గర నుంచి చిన్న చిన్న కాంట్రాక్టర్ వరకు కూడా కేసీఆర్ కుటుంబమే ఆదేశాలు జారీ చేసేటువంటి విషయాలు కూడా తెలంగాణ సమాజం అంతా చూసింది. ఈరోజు కార్మికులందరికీ తెలిసే విషయం. నైని కోల్ బ్లాక్ క్యాప్టివ్ మైన్స్ కింద, క్యాప్టివ్ మైన్స్ అంటే ఏదైనా ఒక కంపెనీకి ఉత్పత్తి అంతా కూడా పలానా కంపెనీకి ఇవ్వాలని, క్యాప్టివ్ మైన్స్ కింద కేంద్ర ప్రభుత్వం 2015లో ఇది సింగరేణికి అలాట్ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి అలాట్ చేస్తే ఏపీ జెన్కోకు విద్యుత్ కోసం న్యాచురల్గా అది సింగరేణికి ఇచ్చి సింగరేణి ద్వారా మైనింగ్ చేయించాలి. కానీ ఆ రోజు సింగరేణికి ఇవ్వకుండా సింగరేణితో బలవంతంగా ఒక లెటర్ రాయించారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. మేము ఈ నైని కోల్ బ్లాక్ మేము మైనింగ్ చేయలేము అనేటువంటి ఉత్తరం రాయించి దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం కోసం టెండర్ ప్రక్రియ మొదలుపెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మధ్యలోనే దాన్ని రద్దు చేయడం జరిగింది. టెండర్లను ఆఫర్ చేసిన తర్వాత దాన్ని రద్దు చేశారు టెండర్ ప్రక్రియ. ఈరోజు అయితే కాంగ్రెస్ పార్టీ రద్దు చేసిందో, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా రద్దు చేసింది.